రైట్. ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్న పరిస్థితి. తాజాగా తెలంగాణ నెలకొన్న సందర్భం సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ కూడా వారంతా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేష్ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. తెలంగాణ భవన్ ప్రాంతంలో ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ నోటీసులు పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గాంధీనగర్ వెళ్తామంటూ బీఆర్ఎస్ శ్రేణులు గేటు బయటకు రాగా వారిని ఎక్కడికక్కడే అడ్డుకుంటున్న పరిస్థితి, పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఇక తెలంగాణ భవన్ కి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసు కనిపిస్తా ఉంది. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను బయట పెట్టినందుకు ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే సిట్ నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు మాజీ మంత్రి హరీష్ రావు బొగ్గు కుంభకోణం బయట పెట్టగానే సిట్ నోటీసు ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి డైవర్షన్ పార్టీస్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున కూడా ఇటు కార్యకర్తలు ఈ రోజు సిట్ విచారణ కేసీఆర్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం, విచారించడం పట్ల బీఆర్ఎస్ నేతలు కావచ్చు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పలు జిల్లాలలో తెలంగాణ భవన్ చేరుకునే కార్యకర్తలు కావచ్చు నాయకులని ముందస్తుగానే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి నెలకొంది. భవన్ నుంచి ఎవరిని కూడా బయటకి పంపకుండా గేట్లు వేసి అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉద్రిక్త వాతావరణంలో తెలంగాణ భవన్ అయితే ఇక్కడ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. రైట్ మహేష్, మనం చూస్తున్నాం తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిపై జరుగుతున్న దాడిని తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్న సందర్భం. తెలంగాణ భవన్ వేదికగా కూడా నిరసనలు హోరెత్తుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ గారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనే అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. తెలంగాణకున్న ఏకైక స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని లేకుండా చేయాలనే కుట్రలు ఏవైతే కొనసాగుతున్నాయో వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిప్పి కొడతామని చెప్పేసి ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరు కూడా కుండబద్దలు కొట్టి చెప్తున్న పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ బాలరాజు గారు, మనం చూస్తే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఓవైపు గ్యారంటీలు, మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన ఇచ్చిన హామీల వైఫల్యం, మరోవైపు వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాల నేపథ్యం, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన